హలో ఫ్రెండ్స్, ఎక్కడ చూసినా డేటా అనలిస్ట్ అంటున్నారు. మరి ఈరోజు మనం వీడియోలో డేటా అనలిస్ట్ అంటే ఏంటి, అసలు రోడ్ మ్యాప్ ఏంటిది అనేది నేర్చుకుందాం. ప్రతిరోజు మీకు డేటా అనలిస్ట్ స్కిల్స్ అండ్ ఏం టూల్స్ ఉంటాయో అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందుగా డేటా అనలిస్ట్ అనే రోడ్ మ్యాప్ని మనం అనలైజ్ చేద్దాం. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, డేటా అనలిస్ట్ అంటే ఏం లేదండి. ఏదైనా కంపెనీ ఉంటుంది కదా, ఆ కంపెనీ యొక్క సేల్స్ కానీ వచ్చే ఆర్డర్స్ కానీ మనం ఫైండింగ్ చేయాలన్నమాట. అంటే ఇన్సైట్స్ బాగా రాయాలి. అండ్ ఎక్కడైనా సేల్స్లో లో వస్తున్నాయంటే ఎందుకు లో వస్తున్నాయి, ఎక్కడైనా ప్రాఫిట్ కానీ లాస్ కానీ ఎక్కువ కానీ డిక్రీజ్ కానీ అవుతుంటాయి, వాటిని అనలైజ్ చేయాలి. అదే మెయిన్ స్కిల్ ఇక్కడ డేటా అనలిస్ట్ అంటే. వాటికి ఎటువంటి స్కిల్స్ యూజ్ చేసి మనం ఇంప్లిమెంట్ చేసేసి ఆ స్కిల్స్ ద్వారా మనం ఐడెంటిఫై చేయాలి ప్యాటర్న్స్ కానివ్వండి, ఎందుకు మా కంపెనీ ఇంత లో అయిపోతుందని రోజు రోజుకి. మీకు ఒక ఎగ్జాంపుల్గా ఒక కంపెనీ ఏదైనా తీసుకొని, స్టార్టప్ కంపెనీ ఒకటి తీసుకొని మనం చేద్దాం. మీకు అర్థం కావడానికి ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి చెప్తాను మీకు ఎగ్జాంపుల్గా. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక డాక్టర్ అనుకుందాం. మీరు ఒక హాస్పిటల్ పెట్టాలనుకుంటున్నారు, కానీ హాస్పిటల్ పెట్టడానికి కావాల్సింది ఏంటిది అని ఫస్ట్ మనం రిక్వైర్మెంట్ డేటా అనలిస్ట్ కానీ బిజినెస్ అనలిస్ట్ కానీ ఒకరిని హైర్ చేసుకుంటే అతను క్లియర్గా మనకి చెప్పేస్తారు అనమాట. డేటా అనలిస్ట్ అన్నా బిజినెస్ అనలిస్ట్ అన్నా. ఇప్పుడు బిజినెస్ అనలిస్ట్ అనే అతను మనం హైర్ చేసుకొని అడిగితే ఏం చెప్తాడంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ హ్యావ్ టు బిల్డ్ వన్ హాస్పిటల్ ఇన్ రికగ్నైజ్డ్ లొకేషన్. ఆఫ్టర్ దట్ వీ హ్యావ్ టు బిల్డ్ వన్ యాప్ అండ్ వెబ్సైట్ ఫర్ నోయింగ్ పీపుల్స్. అలాగే మనం చేసిన తర్వాత మనం యాప్ పెట్టేసి హాస్పిటల్ పెట్టేసినంత మాత్రాన ప్రజలకు తెలియదు కదా. ప్రజలకు తెలియాలంటే మనం ఏం చేయాలి? వీ హ్యావ్ టు బిల్డ్ అవర్ ఓన్ బ్రాండ్ ఫర్ హాస్పిటాలిటీ. పక్కన ఆపోజిట్గా ఉన్న హాస్పిటల్ వాళ్ళు కూడా తెలియాలి, మన లొకేషన్కి కొత్త హాస్పిటల్ వచ్చింది, అది ట్రెండ్ అవుతుంది అని తెలియాలి కదా. దానికే మనం యూజ్ చేసుకోవాల్సిన స్కిల్స్ డేటా అనలిస్ట్ అండ్ మిషన్ లెర్నింగ్. ఈ డేటా అనలిస్ట్ మిషన్ లెర్నింగ్ ఇంజనీర్స్ ఏం చేస్తారంటే, మన హాస్పిటాలిటీని బిల్డ్ చేస్తారనమాట. అంటే ఒక స్టేజ్లో ఉన్నదాన్ని ఒక ప్రో లెవెల్ స్టేజ్ని తీసుకెళ్తారు ఈ రోల్స్ అనే వ్యక్తులు. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మీకు హాస్పిటల్ ఉంది, యాప్ ఉంది, వెబ్సైట్ ఉంది, కానీ ఉంటే సరిపోదు. మనకి కస్టమర్స్ రావాలి, పేషెంట్స్ మన హాస్పిటల్కి రావాలి, మనం ఎటువంటి ఫెసిలిటీస్ వాళ్ళకి ప్రొవైడ్ చేస్తాం. మనం అందరికంటే ఎక్కువగా మన హాస్పిటాలిటీ బాగుంటుంది, మన ట్రీట్మెంట్ బాగుంటుంది అని ప్రజలను మనం నమ్మించాలి. దానికి మనం చేయాల్సింది ఏంటంటే, డేటా అనలిస్ట్ వాళ్ళని హైర్ చేసుకుంటే దే ఆర్ గుడ్ టు ఐడెంటిఫై ఎనీ టైప్ ఆఫ్ మిస్టేక్స్ వాట్ ఎవర్ డెన్ ఇన్ ప్రీవియస్. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ హాస్పిటాలిటీ అనుకున్నాం కాబట్టి మన హాస్పిటాలిటీలోనే వెళ్దాం. ఫర్ ఎగ్జాంపుల్, పేషెంట్స్ ఫస్ట్ ఇయర్లో ఒక 10 మంది 15 మంది ఒక 100 మంది వచ్చారనుకుందాం. నెక్స్ట్ ఇయర్కి 200 మంది వచ్చారనుకుందాం. కానీ ఇలా వస్తూనే ఉంటారు కదా రెగ్యులర్గా. మనకి కావాల్సింది ఏంటంటే, ఎవ్రీ కస్టమరు, ఎవ్రీ పేషెంట్ వాళ్ళ యొక్క కేస్ స్టడీని మనం అనలైజ్ చేయాలి. అనలైజ్ చేసేసి విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ డేస్లో మనం దాన్ని క్యూర్ చేసేసి వాళ్ళని క్లీన్ చేసేసి పంపించాలి. అది వాళ్ళ డాక్టర్ చేసే పని. మనం చేయాల్సిన పని ఏంటంటే, మన హాస్పిటల్ని ప్రమోట్ చేయించగలగాలి అండ్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ద కస్టమర్లకి ఎటువంటి ప్రాబ్లం లేకుండా మనం ఏదైనా ప్రిడిక్ట్ చేయగలగాలి. దిస్ ఈస్ ద వే టు ప్రిడిక్ట్ యాజ్ ఎ డేటా అనలిస్ట్ ఇన్ ద ఫ్యూచర్ లైఫ్. ఫర్ ఎగ్జాంపుల్, డేటా అనలిస్ట్ రోడ్ మ్యాప్ అండి ఇది. ఏం లేదు, ఇంట్రడక్షన్ అంటే ఏంటి, అసలు డేటా అనలిస్ట్ ఏం చేస్తారు, బిజినెస్ అనలిస్ట్ అనే వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు ఎటువంటి స్కిల్స్ యూజ్ చేస్తారు అనేది ఇక్కడ మనం ఈరోజు నేర్చుకుంటున్నాం. ఫర్ ఎగ్జాంపుల్, డేటా అనలిస్ట్ అనే వ్యక్తి ఈ స్కిల్స్ యూజ్ చేశాడంటే ఈ విల్ బికమ్ ద డేటా అనలిస్ట్. బట్ ఇది నేను కేవలం ఎవరైతే డేటా అనలిస్ట్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళకి మాత్రమే కాదు, ఎవరైతే స్టార్టప్గా బిజినెస్ స్టార్ట్ చేశారో వాళ్ళకి మాత్రం భలే యూస్ అవుతుంది. మీరు డెఫినెట్గా మీకు ఈ రోడ్ మ్యాప్ కానీ రాబోయే వీడియోస్ మీకు కావాలి అనుకుంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ మనం చూడాల్సింది ఏంటంటే, ఏదైనా కానీ బిజినెస్ అండి. బిజినెస్తోనే నడుస్తుంది ఏదైనా.
హాస్పిటాలిటీ అనేది తీసుకో, ఫైనాన్స్ అని పెట్టుకో, కొత్తగా ఫ్యాషన్ మీద నువ్వు వెళ్ళేసి సొంత బిజినెస్ స్టార్ట్ చేసినా నీకు ఒక బిజినెస్ ఐడియా అనేది ఇక్కడ ఇంపార్టెంట్. ఒక కొత్త ఐడియాతో నువ్వు వచ్చావంటే సక్సెస్ కావడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటుంది. మనం యూజ్ చేసే ఈ స్కిల్స్ ఒక కొత్త బిజినెస్ మీద చేసామంటే ఇట్ విల్ బి సక్సెస్ విత్ ఇన్ ఏ ఇయర్, విత్ ఇన్ 2 years డెఫినెట్లీ. బట్ మనం ఇప్పుడు చూద్దాం. ఇక్కడ ఏం లేదండి. ఫర్ ఎగ్జాంపుల్, మీకు వచ్చే కస్టమర్లని మీరు మీ వెబ్సైట్లో కానీ మీకున్న యాప్లో కానీ మనం సేవ్ చేసి పెట్టుకుంటాం వాళ్ళ డేటాని. ఖచ్చితంగా మనకు అనేది బిల్లింగ్ ఇచ్చేటప్పుడు కూడా అవన్నీ డేటా అనేది సేవ్ ఉంటాయి. సేవ్ చేసుకొని పెట్టుకున్నాడు మూలకి పెడితే మనకి ఏం రాదు. మనం ఒక డేటా అనలిస్ట్ అనే వ్యక్తి మనకి ఆ డేటాని తీసుకొని అనలైజ్ చేసుకొని మళ్ళీ కస్టమర్ మళ్ళీ వేరే హాస్పిటల్కి పోవాల్సిన అవసరం లేదు, మన దగ్గరికే రావాలి. నువ్వు నీ దగ్గర బట్టల షాప్ ఉన్నా కూడా వేరే వ్యక్తి మళ్ళీ నీ దగ్గరికే రావాలి. ఒక వ్యక్తి నీ దగ్గర కొని వెళ్ళాడు, ఆ వ్యక్తి కూడా మళ్ళీ నీ దగ్గరికే రావాలి అంటే మనం అలా చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చెప్తాను చూడండి. ఇక్కడ డేటా అనలిస్ట్ అనేది ఏం లేదు, ఒకటే థీము. మనకు వచ్చిన కస్టమర్లని ఎప్పటికీ మన షాప్ కాకుండా వేరే షాప్కి పోకుండా చేయగలగాలి, ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, కొత్త కస్టమర్లను ఏ విధంగా మన దగ్గరికి తిప్పుకోవాలి. ఈ 2 పాయింట్ల మీద ఫోకస్ చేసామంటే ఇట్ విల్ బి డన్ ఫర్ సక్సెస్. ఒకటి, దిస్ ఈస్ ద డేటా అనలిటిక్స్ అండ్ బిజినెస్ అనలిటిక్ ఒక యూజ్ చేసే స్కిల్స్. ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు ఒక నార్మల్ బిజినెస్ మ్యాన్, నీ దగ్గర టైం లేదు, ఇట్లా అనలిటిక్స్ స్కిల్స్ యూజ్ చేసుకోవడానికి టైం లేదు, మీకు ఎక్సెల్ సరిపోద్ది, మీకు ఎక్సెలే సూపర్. ఏదైనా కానివ్వండి, మీ ఒక డేటా మీరు పెట్టండి, ఎక్సెల్ షీటో ఒక CSV ఫైలో ఏదో ఒకటి. మీరు ఇంతకుముందు ప్రీవియస్గా ఉన్న కస్టమర్లన్నీ ఒక డేటా తీసుకోండి. ఒకరో కస్టమర్ రో ఒక రో వచ్చేసి ఒక కాలం వచ్చేసి కస్టమర్స్ది, ఇంకో కాలం వచ్చేసి ప్రైస్ది, ఇంకో కాలం వచ్చేసి అతను ఏం కొన్నాడు అంటే తీసుకోండి రెగ్యులర్గా. అసలు ఎటువంటి టైప్స్ ఆఫ్ ప్రోడక్ట్స్ మీ దగ్గర సేల్ అవుతున్నాయి అవన్నీ మీరు ఒక క్లియర్గా CSV ఫైల్ అయినా ఎక్సెల్ ఫైల్ అయినా తీసుకొని మీరు ఒక దగ్గర పెట్టుకోండి. తర్వాత ఇక్కడ యూజ్ చేసే స్కిల్స్, కండిషన్స్, లుక్అప్స్, అప్పర్స్, ఇవన్నీ మనం ప్రాపర్గా ట్రిమ్ చేసేసుకొని ప్రాపర్గా ఒక రిపోర్టింగ్ ఎక్సెల్ ద్వారా మనం చేసామంటే మీకు అర్థమైపోతుంది ఎక్కడ మన సేల్స్ తగ్గుతున్నాయి, ఎక్కడ మన సేల్స్ అనేది పెరుగుతున్నాయి, అసలు ఏ ప్రోడక్ట్స్ మన దగ్గర ఎక్కువ వెళ్తున్నాయి, ఏ ప్రోడక్ట్స్ అనేది తక్కువ పోతున్నాయి అనేది మనకు ఒక అర్థమైపోతుంది. రేపు పొద్దున మనం స్టాక్స్ మళ్ళీ తెచ్చుకోవాలంటే ఏవైతే తెచ్చుకుంటాం మేము తెచ్చుకోకూడదు కూడా మనకి అర్థమైపోద్ది. నెక్స్ట్ ఇది ఎక్సెల్ అండి. నెక్స్ట్ ఇక్కడ చూశారు కదా టైప్ ఆఫ్ డేటా అనలిటిక్స్ అనేది. దిస్ ఇస్ ద 4 way టు ఫైండింగ్ ద అనలిటిక్స్. దిస్ ఇస్ ద డిస్క్రిప్టివ్ అండ్ డయాగ్నోస్టిక్ అండ్ ప్రిడిక్టివ్ అండ్ ప్రిస్క్రిప్టివ్. దిస్ ఇస్ ద 4 అనలిటిక్ స్కిల్స్ ఫర్ ఇన్ డేటా అనలిస్ట్. ఈ 4 ఏం లేదండి. డిస్క్రిప్టివ్ అంటే ఏం లేదండి, ఓన్లీ ఫర్ ఇక్కడ చూడండి. డిస్క్రిప్టివ్ అంటే ఏం లేదు, నీకు పాస్ట్లో నీకు ఏం జరిగింది అంటే పాస్ట్లో ఏం జరిగిందంటే మీ దగ్గర సేల్స్ పాస్ట్గా ఎంత అయినాయి అనేదే ఇక్కడ డయాగ్నోస్టిక్. ఎందుకు అట్లా జరిగింది, ఒకవేళ పాస్ట్లో మీకు తక్కువ వచ్చినాయి అనుకోండి సేల్స్, ఎందుకు తక్కువ వచ్చినాయి. ప్రిడిక్టివ్ అనలిటిక్ అంటే ఫ్యూచర్లో ఏమవుతుంది, ఇంకా ప్రిస్క్రిప్టివ్ అంటే తెలిసిందే కదండి, ఫ్యూచర్లో పెరగడానికి మనం ఏం చేస్తాం. ఈ నాలుగు అనేది మనం ఫోకస్ చేసుకోవాలి. ఇంకా అడ్వాన్స్ టెక్నిక్స్ మనం నేర్చుకోవాలి అనుకుంటే ఇక్కడ చూడండి. కలెక్షన్ అంటే ఏం లేదు, డేటా కలెక్షన్ అనేది మీ దగ్గర ఉన్న డేటా సరిపోకపోతే ఎక్స్ట్రా ఎక్కడి నుంచి తీసుకోవాలనేది. మనం క్లీనప్ ఏదైనా కానీ డేటా ప్రీప్రాసెసింగ్ చేసి డేటా క్లియర్గా ఉంటేనే మనకు విజువలైజేషన్ అనేది ఈజీగా అవుతుంది. అనాలిసిస్, స్టాటిస్టికల్ అనాలిసిస్ ఏం లేదండి, మనం మ్యాథమెటికల్ కొన్ని సింపుల్ మ్యాథ్స్ అనేది యూజ్ చేసేసి ఎంత యావరేజ్ సేల్స్, మీన్ సేల్స్, మీడియం సేల్స్ అనేది మనకు అర్థమవుతుంది. మిషన్ లెర్నింగ్ ఏంటంటే ఫ్యూచర్ మన సేల్స్ పెరుగుతాయా లేదా అనేది కొంచెం ప్రెడిక్టివ్ చేస్తాం అంతే. ఇక్కడ ఈ చార్టింగ్, పివట్ అనేది అంతే ఎక్సెల్కి వెళ్ళిపోద్ది. ఇంకా నీకు అడ్వాన్స్డ్ రావాలి, మీరు ఏదైనా ఒక డాష్బోర్డ్ క్రియేట్ చేయాలంటే మనకి కావాల్సింది చాలా ఉన్నాయి వేస్. పవర్ BI వాడచ్చు, పైథాన్ వాడచ్చు, ఎక్సెల్ వాడచ్చు, SQL వాడచ్చు, ఏదైనా వాడచ్చు. కానీ మీరు ఒకటే నేర్చుకోండి. ఎక్సెల్ అనుకున్నారా, ఎక్సెల్ గట్టిగా నేర్చుకోండి. SQL, పైథాన్ అంటే పైథాన్, మీకు ఇంకా పవర్ BI అంటే పవర్ BI, ఏదైనా ఒకటి నేర్చుకోండి ఫర్ డాష్బోర్డింగ్ మాత్రమే. అప్పుడు మీకు ఒకటి అర్థమైపోద్ది ఏ విధంగా చేయాలి, ఎట్లా చేయాలి అనేది.
ఇదంతా ఒకటి. నెక్స్ట్ ఎస్క్యూఎల్ చూడండి. ఎస్క్యూఎల్ అంటే చిన్న చిన్నవి ఉంటాయండి, ఏం లేదు, కొంచెం స్కిల్స్, కోడింగ్ కొంచెం రాయాలి. కోడింగ్ అంటే కోడింగ్ కాదు, క్వైరీస్ అంటారు, క్వైరీస్ రాయాలి. ఇంకా పైథాన్లో వచ్చేసి కొన్ని లైబ్రరీస్ ఉంటాయి, అవి మనం ప్రాక్టీస్ చేసే కొద్దీ వస్తూనే ఉంటుంది. ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్కి, డేటా మ్యానిపులేషన్కి, విజువలైజేషన్కి ఒక్కొక్కటి ఒక్కోదానికి ఒక ఉంటుంది. ప్రోగ్రామ్కి పాండాస్ ఉంటుంది, ఇక్కడ మ్యానిపులేషన్ కూడా పాండాసే. విజువలైజేషన్కి మ్యాట్ప్లాట్లిబ్ ఉంటుంది, ఇంకా జీబీ ప్లాట్ ఉంటుంది, ఇట్లా ఉంటాయి. ఇక్కడ వెన్ ఎవర్ యూస్ పైథాన్, ఆ డేటా కలెక్షన్ అనేది డిఫరెంట్ వేస్ టు మనం తీసుకోవచ్చు. డేటాబేస్ నుంచి తీసుకోవచ్చు, సిఎస్వి అండ్ వెబ్ స్క్రాపింగ్. వెబ్ స్క్రాపింగ్ అంటే ఏం లేదండి, ఇఫ్ యూ హ్యావ్ ఓన్ వెబ్సైట్ ఉందనుకోండి, మీ ఓన్ వెబ్సైట్లో నుంచి మనం స్క్రాప్ చేసుకొని మనం డేటా అనేది కలెక్ట్ చేసుకుంటాం. డేటా క్లీనింగ్ అంటే ఏం లేదు, ఉన్న డేటాని మనం క్లీన్ అంటే మీ డేటాలో కస్టమర్స్ నేమ్స్ మిస్ అయ్యాయా, కస్టమర్ ఐడీస్ మిస్ అయినాయా, ఏమన్నా ఉన్న కస్టమర్సే మళ్ళీ అగైన్ ఉన్నారా, ఇలాంటివి మనం చూసుకొని మనం అప్లై చేయాలి అంతే. ఇవన్నీ సింపుల్ మ్యాథ్స్ అండి, ఏం లేదు. రేంజ్, వేరియన్స్, స్టాండర్డ్ డీవియేషన్ మీకు ఫ్యూచర్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఇదేం పెద్ద ఏం ఇష్యూ కాదు. ఇప్పుడు ఇది అయిపోయింది కదండి. ఇప్పుడు నెక్స్ట్ చూడండి, విజువలైజేషన్కి మనం డిఫరెంట్గా విజువలైజేషన్ పవర్ బిఐలో యూజ్ చేసుకోవచ్చు, ట్యాబ్లో యూజ్ చేసుకోవచ్చు, మ్యాట్ప్లాట్లో ఎక్కడ యూజ్ చేసినా అవే ఉంటాయి. ఇక్కడ చార్టింగ్లో చూడండి, బార్ చార్ట్, లైన్ చార్ట్, స్కాటర్ ప్లాట్, ఇవన్నీ నువ్వు ఎక్సెల్లో చేసుకోవచ్చు అండ్ పైథాన్ యూజ్ చేసుకోవచ్చు, ఏదైనా చేసుకోవచ్చు. ఇక్కడైనా అవే, కానీ మనం అందుకే ఒకటి నేర్చుకోవాలనేది. ఇంకా స్టాటిస్టికల్ అనాలిసిస్ అంటే ఏం లేదు, ఇంతకుముందు ఇక్కడ చెప్పినట్టుగానే రేంజ్, మీడియన్ అట్లాంటివే. ఇక్కడ కొంచెం టెస్టింగ్ ప్రాసెస్, అంటే మనం చేసింది ఎంతవరకు కరెక్టు అనడానికి ఇక్కడ మనకి అర్థమైపోతుంది. ఇక్కడ మిషన్ లెర్నింగ్లో చాలా టైప్స్ ఉంటాయి, మీకు ముందు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇవి మోర్ అడ్వాన్స్డ్ టు డేటా అనలిస్ట్. కొంతమంది యూజ్ చేస్తారు, కొంతమంది యూజ్ చేయరు. మీకు సొంత బిజినెస్ అనుకోండి, ఇవన్నీ అవసరం లేదు ప్రస్తుతానికి. మీకు ఫస్ట్ మీ స్కిల్స్ అనేది మీకు అర్థం కావాలంటే ఈ పార్ట్, ఎక్సెల్ పార్ట్ అండ్ ఎస్క్యూఎల్ పార్ట్ అండ్ పైథాన్, దిస్ ఈజ్ ఎనఫ్ ఫర్ గెటింగ్ ద డేటా అనలిస్ట్. ఇదే అండి ఈ రోడ్ మ్యాప్, కొంచెం గుర్తుపెట్టుకోండి. రేపు మనం స్టార్ట్ చేద్దాం, డేటా అనలిస్ట్ ఇంట్రడక్షన్ అనేది స్టార్ట్ చేసేసి మనం ముందుకెళ్దాం. మీకు రాబోయే వీడియోలు చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతున్నాయి. మీరు